తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అయితే ఈరోజు ఏం టాపిక్ అంటే, బేసికల్గా ఇంతకుముందు మనం కాపు సామాజిక వర్గానికి సంబంధించి 27% ఓట్ షేరింగ్ ఉంది అని చెప్పాం. బట్ అప్పుడు ఓట్ షేరింగ్ ఎంత ఉందని చెప్పాం కానీ దానికి లెక్కలు ఉన్నాయా అనే డౌట్ రైజ్ అయింది చాలా మందికి. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒకసారి ది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే బాగుంటుంది అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ 27%లో మనం నియోజకవర్గాల వారీగా డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏదైనా విడదీసి ఇక్కడ ఇలా అని చెప్పగలమా? ఖచ్చితంగా చెప్పగలం మౌనిక. ఓకే. గతంలో మనం తెలుగు రాజ్యం ప్రేక్షకులకి వెనుకబడిన తరగతుల యొక్క నిష్పత్తి, అట్లాగే వెనుకబడిన తరగతులు టాప్ 10లో ఎవరెవరు ఉన్నారో మనం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో మనం ఇవ్వటం జరిగింది. వాటి గురించి వెనుకబడిన తరగతుల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ కాపులు, అట్లాగే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలిజలు అని పిలువబడేటటువంటి సంఖ్యాపరంగా బలమైనటువంటి సామాజిక వర్గంగా తమను తాము ఎప్పటికప్పుడు ప్రకటించుకునేటటువంటి సామాజిక వర్గం. ఇక్కడ మనం త్వరలో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క ఆధిక్యత, వాళ్ళ యొక్క సాంద్రత ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితా కూడా మనం అందజేయబోతున్నాం తెలుగు రాజ్యం ప్రేక్షకులకి. కాపు సామాజిక వర్గం వరకు తీసుకునేటప్పటికి ఏమవుతుందంటే 112 నియోజకవర్గాలలో మొదటి 3 స్థానాలలో వీళ్ళు ఉన్నారు. 175 నియోజకవర్గాలలో మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్య 112. దాంట్లో జనరల్ నియోజకవర్గాల సంఖ్య 93. మీకు ఇక్కడ ఒక 67 నియోజకవర్గాలలో వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, వీళ్ళ ఓట్లే కీలకం. 67 నియోజకవర్గాలు. ఆ తర్వాత మీకు 26 నియోజకవర్గాలలో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఆ తర్వాత 19 నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. అంటే ఖచ్చితంగా టాప్ 1, 2, 3 ప్లేసెస్లో వీళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గాలు 112. వాటిలో జనరల్ 93 కనిపిస్తాయి. అసలు నియోజకవర్గం అంటేనే, సమాజం అంటేనే సకల సామాజిక వర్గాల సమాహారం. ఇక్కడ ఏ సామాజిక వర్గం అయినా మేము 25% ఉన్నాము అని చెబుతోంది అంటే అక్కడ వాళ్ళ సాంద్రత ఉంటేనే వాళ్ళు చెప్పగలరు. వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ జనసంఖ్య కావచ్చు, వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కావచ్చు, వాళ్ళ ఆచార వ్యవహారాలు కావచ్చు, వాళ్ళ యొక్క శుభాశుభాలు కావచ్చు, వాటికి జరిగేటటువంటి వాళ్ళ కలయికల వల్ల వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయనుకుంటే ఏ మండలంలో ఎన్ని గ్రామాలలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోతున్నటువంటి నేపథ్యంలో ఈవేళ చాలా సులభంగా మనకు ఒక నెంబరు తెలిసిపోతుంది అనమాట. దీని గురించి డీటెయిల్డ్ స్టడీ కూడా చేయటం జరిగింది మనం ఇక్కడ. అయితే 25% ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా 25% ఉండటం మూలాన ఇక్కడ మేము అద్భుతాలు సృష్టించేసాం, మేము కనీ విని ఎరుగినటువంటి విజయాలు సాధించేసాం ఎన్నికల పరంగా అంటే మాత్రం దానికి మాత్రం కాపులు ఆమడల దూరం వెనక్కి నెట్టివేయబడి ఉన్నారు. ఆ నియోజకవర్గాల జాబితాలు ఒకసారి మనం తీసుకొని చూస్తే కనిపిస్తాయి. అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైనా కావచ్చు, వీరి సొంత సామాజిక వర్గం అభ్యర్థి కావచ్చు, లేకపోతే ఇరు పార్టీలో ఇరువురు ఈ సామాజిక వర్గం అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఇతర సామాజిక వర్గాల నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ యొక్క జయాపజయాల్ని మాత్రం ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో కాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అంటే నియోజకవర్గానికి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది మిగతా వాళ్ళతో పోలి. ఖచ్చితంగా అవి మనకు 175లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా వీళ్ళు కనిపిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీసే 67 ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. టాప్లో ఉన్నటువంటి ప్రయారిటీస్: పాతపట్నం, ఎచ్చర్ల, రాజాం ఎస్సీ, పాలకొండ ఎస్టీ. 4 నియోజకవర్గాలు మీకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తున్నాయి ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. తర్వాత ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం 5 నియోజకవర్గాలు ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 5 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి భీమిలి, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, గాజువాక, చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట ఎస్సీ. అంటే మొత్తం 9 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగు పెట్టేటప్పటికి ఇక్కడ కనీవిని ఎరుగని విధంగా 19 శాసనసభ నియోజకవర్గాలు కానీ 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఓటర్స్ కాపులు. తుని, పత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, రామచంద్రాపురం, అమలాపురం ఎస్సీ, గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రంపచోడవరం ఎస్టీ. ఇక్కడ వరకు 16 నియోజకవర్గాలు. వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి కొవ్వూరు ఎస్సీ, నిడదవోలు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ముంగుటూరు, ఏలూరు 10 నియోజకవర్గాల్లో ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
వెస్ట్ గోదావరిలో 10 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ 6 నియోజకవర్గాల్లో ఇక్కడ కనిపిస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా. ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, గురజాల మొత్తం 6 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు, గిద్దలూరు 2 చోట్ల ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట, కోడూరు ఎస్సీ 2 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురం, కళ్యాణదుర్గం ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి మదనపల్లి, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు 5 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. సెకండ్ ప్లేస్ అంటే ద్వితీయ స్థానంలో ఈ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆమదాల వలస, పార్వతీపురం ఎస్సీ, సాలూరు ఎస్టీ, శృంగవరపుకోట, విశాఖ సౌత్, మాడుగుల, నర్సీపట్నం, అనపర్తి, రాజోల్ ఎస్సీ, ఆచంట, గోపాలపురం ఎస్సీ, పోలవరం ఎస్టీ, తిరువూరు ఎస్సీ, నూజివీడు, పెదకూరపాడు, మంగళగిరి, వేమూరు ఎస్సీ, పత్తిపాడు ఎస్సీ, వినుకొండ, దర్శి, నెల్లూరు సిటీ, పాణ్యం, ఉరవకొండ, పెనుగొండ, తంబళ్లపల్లి, సత్యవేడిసి 26 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ 19 నియోజకవర్గాలు బాపట్ల, గుంటూరు ఈస్టు, చిలకలూరుపేట, నర్సరావుపేట, మాచర్ల, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, కడప, మైదుకూరు, నంద్యాల, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, పీలేరు, పొంగనూరు, నగిరి, గంగాధర్ నెల్లూరు ఎస్సీ, పూతలపట్టు ఎస్సీ 112 నియోజకవర్గాల్లో టాప్ 1, 2, 3 ప్లేసెస్లో ఈ సామాజిక వర్గం కొనసాగుతోంది. 93 జనరల్ నియోజకవర్గాలు వీటిలో కనిపిస్తున్నాయి. 67 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 26 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 19 నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. అంటే 93 జనరల్ నియోజకవర్గాలు, 112 టోటల్ 93 జనరల్ నియోజకవర్గాల్లో వీళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ నుంచి 175లో 93 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి ఈ సామాజిక వర్గం ఉండాల్సింది, కానీ అటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మీకు మన వైకాపా 30 చోట్ల అవకాశం ఇచ్చింది, కూటమి 24 చోట్ల అవకాశం ఇచ్చింది. ఇచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఇప్పుడు కలగాపులగం చేసి చూస్తే అంటే 16 నియోజకవర్గాల్లో కాపు వర్సెస్ కాపే అభ్యర్థులు అనమాట. అంటే కూటమి అభ్యర్థి కాపే, వైకాపా అభ్యర్థి కాపే. 16 పక్కన పెడితే మిగతా చోట్ల ఖచ్చితంగా ఇంకొక సామాజిక వర్గంతో పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా వీళ్ళు బీట్ చేసే అవకాశం చేస్తే 38 స్థానాల్లోకి వస్తారు. 38 స్థానాల్లో 16 ఖచ్చితం. తర్వాత 38 స్థానాల్లో వీళ్ళు హౌస్లోకి వస్తారు. ప్రస్తుతం 31 మంది శాసనసభ్యులు మొన్న 2019లో గెలిచి లోపలికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే 93 జనరల్ నియోజకవర్గాల్లో వీళ్ళు టాప్ 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నారు. దీనిలో మళ్ళీ 67 చోట్ల టాప్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ 67 చోట్ల ఉన్నప్పుడు కనీసం 93 కాకపోయినా 67 చోట్లైనా వీరు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున మీరు బరిలో ఉండాలి. 93 కాకపోయినా 67 చోట్లైనా వీళ్ళు బరిలో ఉండాలి. కానీ బరిలో లేనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి అవకాశం దొరుకుతోందంటే వీళ్ళ అవకాశం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. వైకాపాలోనూ ప్రయత్నిస్తున్నారు, తెలుగుదేశంలోనూ ప్రయత్నిస్తున్నారు, జనసేనలో చెప్పాల్సిన పని లేదు, భారతీయ జనతా పార్టీలో కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళకి జనసేనే పొత్తులో 21 తీసుకుని 24 అన్నారు, 24, 21 అయింది. 21 అయిన తర్వాత అందులో ఎంతమంది పోటీ చేస్తున్నారో మనకు తెలుసు, 9 మంది పోటీ చేస్తున్నారు. తెలుగుదేశంలో కూడా చాలా కష్టంగా స్థానాలు కేటాయించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏది టాప్ ప్లేస్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు అన్నప్పటికీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే వీళ్ళు రాజకీయ బాటసారులు అనమాట. వీళ్ళు రాజకీయ బాటసారులు ఎందుకు అయిపోయారంటే ఏ బాటలో వెళితే రాజ్యాధికారం దొరుకుతుందో ఆ బాటలో ప్రయాణం చేయకుండా ప్రతిసారి వీళ్ళకి అవకాశాలు పుష్కలంగా అంది వస్తాయి అనుకున్న ప్రతిసారి వీళ్ళు వ్యతిరేక దిశగా అడుగులు వేశారు, తిరుగుబాటు బావుటాలు ఎగరవేశారు. ఆ తిరుగుబాటు బావుటాలు ఎగరవేయటం వల్ల ఏమైపోయిందంటే ఆ సవ్య దిశగా వీళ్ళు ప్రయాణం చేయకపోవడం వల్ల రాజకీయంగా వీళ్ళకి అవకాశాలు అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీలో కొనసాగేటటువంటి ఒక లక్షణం ఉండాలి. ఇప్పుడు గ్రామ స్థాయికి వెళ్తాం, అది క్షేత్రస్థాయి అనమాట. ఆ క్షేత్రస్థాయి నుంచి మీరు క్రియాశీలక రాజకీయాల్లో మీరు కనిపించాలి, వినిపించాలన్నమాట. క్షేత్రస్థాయిలో మీరు రాజకీయాల్లో మీరు యాక్టివ్గా లేరు. మీరు నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ఆర్థికంగా సుసంపన్నమైనటువంటి కుటుంబాల నుంచో లేకపోతే పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వాళ్ళు ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశించాలి అనుకునేటటువంటి సమయంలో అభ్యర్థులు తయారవుతారు ఆ సమయానికి. అంతేగాని క్షేత్రస్థాయి నుంచి మీరు రాజకీయాల్లోకి వస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు నియోజకవర్గ స్థాయికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీరు అత్యధిక స్థానాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం అప్పుడు మీకు కలుగుతుంది. అది దానికి మీరు దూరంగా నెట్టివేయబడారు. అందుకు మీకు రాజకీయ పార్టీలు లేకపోవడం కూడా వచ్చినప్పటికీ 2009లో ప్రజారాజ్యాన్ని మీరు ఓన్ చేసుకున్నారు. ప్రజారాజ్యం తర్వాత జనసేనను ఓన్ చేసుకుంటున్నారని అనుకుందాం. కాసేపు అనుకున్న ఇతర రాజకీయ పార్టీల్లో కూడా మీరు మీ మనుగడను కొనసాగించగలగాలి.
ఇదొక్కటే పార్టీ కాదు, ఇదొక్కటే సామాజిక వర్గానికి ఆలంబన కాదు. అట్లాగే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా చాలామంది రాజకీయ విశ్లేషకుల్ని కలవరపరిచినటువంటి అంశం ఏంటంటే, జనసేన పార్టీకి మద్దతు పలికితేనే కాపు సామాజిక వర్గాన్ని గుర్తించండి అనేటటువంటి కాపుల్ని కూడా సోషల్ మీడియాలో చుట్టడం జరిగింది. ఇతర రాజకీయ పార్టీలో కాపులు ఎవరైనా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నా, లేకపోతే ఉన్నతమైనటువంటి స్థాయికి వాళ్ళని వెళుతున్నా, వాళ్ళని వీళ్ళు విపరీతంగా వాళ్ళని ట్రోల్ చేసేటటువంటి విధానం కూడా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. ఇది చాలా మీకు అసంబద్ధమైనటువంటి, అసమంజసమైనటువంటి, రాజ్యాధికారానికి ఈ సామాజిక వర్గం ఎదగకుండా మానసికంగా పరిపక్వత, రాజకీయంగా పరిణితి చెందలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. స్పష్టమైన వాళ్ళు ఎదగడానికి వాళ్ళే మెట్లని ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు ఇంత ససాక్ష్యాలతో సుస్పష్టంగా 112 నియోజకవర్గాలు, ఆ 112 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా టాప్ 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నారు. అందులో 67 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 26 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 19 నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, టోటల్ 112లో 93 జనరల్, 93 నియోజకవర్గాల్లో టాప్ 1, 2, 3లో ఉన్నారు. అందులో 67 నియోజకవర్గాల్లో మీరు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ అని చెప్తున్న అంకెలు సంఖ్యలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా కూడా మీలో రాజకీయ చైతన్యం లేదంటే దానికి ఎవరిని నిందించాలి? ఇక్కడ దీనికోసం కృషి చేసినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం స్మరించుకొని తీరాలి. వారు ఈ సామాజిక వర్గాన్ని, అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఈ ప్రాంతం అంతా కలదిరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఎకతాటి మీదకు తీసుకురావడానికి విశేషంగా కృషి చేసిన వ్యక్తి మిరియాల వెంకట్రావు గారు. మిరియాల వెంకట్రావు గారి కృషి వల్ల మీకు వాస్తవానికి శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో పోటీ చేయనటువంటి చోట పోటీ చేసేటటువంటి అవకాశం. అట్లాగే తెలంగాణకు వచ్చేటప్పటికి పుంజాల శివశంకర్ గారు, మిరియాల వెంకట్రావు గారితో పాటు పుంజాల శివశంకర్ గారు, అనంతుల మదన్ మోహన్ గారు, కె కేశవరావు గారు, ఇంకా వి హనుమంతరావు, వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ సామాజిక వర్గం ఉంది, వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆ నినాదంతో వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ చాలా చోట్ల పోటీ చేసినటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఫలాలు ఇక్కడ కొంతవరకు తెలంగాణలో వీళ్ళు అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు, వనమా వెంకటేశ్వర గారు, పొన్నాల లక్ష్మి గారు, దానం నాగేంద్ర గారు, ఇట్లా ఇంతమంది సామాజిక వర్గం, ఇంకా బారాసాలు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో అయితే చాలామంది నాయకులు మనకు కనిపిస్తారు. కొండామురళి గారు, దాస్యం వినయ్ భాస్కర్, వీళ్ళందరూ మనకు కనిపిస్తారు అనమాట. చాలా మంది నాయకులు చాలా మంది కనిపిస్తారు. ఓవరాల్గా తీసుకుంటే అంటే రాజకీయ విశ్లేషకుల్లో చాలా మంది, ఎందుకంటే ఇది సుస్పష్టంగా దీనిని ససాక్ష్యాలతో దీనిని తెలియజేయడానికి ఏంటంటే మనం నిద్రాహారాలు మాని దీనికోసం కృషి చేయాలన్నమాట. కృషి చేసిన తర్వాత కానీ నిజంగా ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ వీళ్ళనే. 2014లో మనకు వైకాపా ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్వే వాళ్ళు నిర్వహించారు. 2019కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఒక సర్వే నిర్వహించారు. ఆ 2 నివేదికలు మన దగ్గర ఉన్నాయి. ఆ 2 నివేదికల్ని మనం ఆధారంగా చేసుకుని 2024 ఇక్కడ సత్యగోపాలం గారిని వారికి సందర్భంగా మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. దీనిని కోరిన వెంటనే ఏంటంటే నాతో పాటు మరికొంతమంది బృందం, అంటే నేను ఒకరినే కరెక్ట్ కాదు, మిగతా వాళ్ళు కూడా నన్ను కరెక్ట్ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండాలి. కాబట్టి నేను కరెక్టా కాదా వాళ్ళు డిసైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళు కూడా ఈ టాస్క్ను వాళ్ళ భుజాలకు ఎత్తుకొని దానిని కరెక్ట్ చేసేటటువంటి దారిలో అనమాట. ఎస్, ఈ 67లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, ఈ 26లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, ఈ 19లో థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా ఉంది కమ్యూనిటీ అని తెలియజేయడానికి మేము ధైర్యంగా తెలియజేయగలిగేటటువంటి పరిస్థితి అనమాట. మనం అట్లాగే టీం వర్క్తోనే మన దగ్గర ఉన్నప్పటికీ మనము దీనిని 1 రోజు 2 రోజులు 3 రోజులు దీని గురించి టైం స్పెండ్ చేసినప్పటికీ దీనిని మళ్ళీ డబుల్ చెక్ చేసుకోవడానికి మరికొంతమందితో కూడా చర్చించి మనం తెలియజేస్తున్నాం. ఇంత క్రితం మనం చేసినటువంటి మన వీక్షకులు అందించినటువంటి బీసీ టాప్ 10 కమ్యూనిటీస్ గురించి మనం ఒక నంబర్స్ తెలియజేసాం. అది కూడా ఇంతే పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని చేసింది అనమాట. కాబట్టి ఇది కాపులకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం మన దగ్గర ఉంది. అలాగే ఇతర సామాజిక వర్గాల గురించి కూడా మనం మన వీక్షకులకి మనం అందజేయబోతున్నాం 1-2 రోజుల్లో. సో 27% వాళ్ళు ఉన్నారా అంటే విత్ ప్రూఫ్స్, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మొత్తం ఏది అంటే టాప్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, సెకండ్ టాప్లో ఎవరున్నారు, థర్డ్ టాప్ అంటే రన్నర్ విన్నర్ లాగా మనం 3 ప్లేసెస్ తీసుకొని మరీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒక టైం స్పెండ్ చేయాలి, కొంత వర్క్ ఉండాలి, కాబట్టి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.